హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ అయితే ఫుల్ మబ్బుగా చాలా బాగుంది వెదర్ అయితే. ఇక్కడ యాజ్ యూజువల్ బార్లీ పెట్టేశాను, అలాగే నట్స్. మా హస్బెండ్ అయితే నా కోసం టీ పెడుతున్నారండి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో అందుకని చెప్పి. అక్కడైతే మా హర్ష చదువుకుంటున్నాడు, వాడికి క్లాస్ టెస్ట్లు ఉన్నాయన్నమాట. సో అక్కడైతే వాడు చదువుకుంటున్నాడు. ఇక్కడ టీ తాగేస్తే నేను అన్నీ కట్ చేసి అయితే రెడీ పెట్టుకున్నానండి. వంట చేయాలి. ఎలా ఉన్నా సరే ఇంట్లో పని అంటే తప్పదు కదా. చిన్న చిన్న పనులు అయితే చేస్తారు, కానీ వంట అయితే మాత్రం మనమే చేయాలి కదా. ఇంట్లో ఆడవాళ్ళకి బాగోకపోతే చాలా కష్టమండి. ఇక్కడైతే నేను టీ తాగేసి రైస్ పెట్టేశాను. ఇది నాకు మా హర్షకి మాట కొంచెం మెత్తగా వండుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్కి మెత్తగా వండితే నచ్చదు. ఏంటంటే నాకు మా హర్షకి నాకు డెంటల్ ప్రాబ్లం వల్ల కొంచెం మెత్తగా కావాలి. మా హర్షకి అంటే కర్డ్ రైస్ లంచ్ పెడదాం అనుకుంటున్నాను అనమాట. అందుకని చెప్పి కర్డ్ రైస్ మెత్తగా ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని మెత్తగా వండుతున్నాను అనమాట. అక్కడ మా వాళ్ళు గేమ్కి వెళ్ళకపోతే ఇంట్లో స్టార్ట్ చేసేస్తారండి. సో ఎగ్ కర్రీ నేను ఎలా చేస్తున్నానంటే ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి. నేను ఏంటంటే ముందు జీలకర్ర వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాను. అది కూడా వేగిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసి వేయించుకున్నాను. ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఇక్కడైతే రైస్ చూస్తున్నాను. మా హస్బెండ్ రైస్ అయిపోయింది, మాదైతే ఇంకా అవ్వలేదు. కలిపేసి అలా ఉడకనిస్తున్నాను, అంటే మెత్తగా కుక్ అవ్వాలి కదా, అందుకని చెప్పి. ఇప్పుడైతే ఇందులో కొంచెం మనం ఒక టమాటా అయితే సరిపోతుంది. అంటే మనకు ఇగురు కన్సిస్టెన్సీకి చూసుకుని ఒకటైతే ఒకటి, రెండైతే రెండు అన్నమాట. సారీ ఫ్రెండ్స్. టమాటో కూడా వేసి మూత పెట్టుకొని సాఫ్ట్ అవనిచ్చుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇది వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి టమాటా ఇంకా మగ్గబెట్టుకోవాలన్నమాట. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మా హస్బెండ్కి బీపీ ఉందన్నమాట. నేను కొంచెం తక్కువే వేస్తాను ఉప్పు కారం అనేది. హర్ష కూడా కారం అది ఎక్కువ తినడు. సో అందుకని మా ఇంట్లో ఉప్పు కారాలు అయితే తక్కువే తింటాం. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఉప్పు పసుపు వేసి కొంచెం బాగా అంటే వేయించుకోవాలన్నమాట, సాఫ్ట్ అవనిచ్చుకోవాలన్నమాట బాగా. చూడండి కొంచెం దగ్గరికి అయిపోయి బాగా వేగింది కదా. ఇందులో కారం వేస్తున్నాను నేను. 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. 1 స్పూన్ కారం వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నానండి. మీకు మీ ఇంట్లో క్వాంటిటీని బట్టి ఎగ్స్ ఆనియన్ క్వాంటిటీ, టమాటా క్వాంటిటీ అన్నీ కూడా మీకు దానికి తగ్గట్టు తీసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ 3 ఎగ్స్ సరిపోతాయి. నాకు, మా హస్బెండ్కి, మా హర్ష తినడు. ఎలా వండినా ఎగ్ కర్రీ అనేది తినడండి వాడు. అదేంటో నాకు అర్థం కాదు. హర్ష ఎగ్ అనేది తినడు. ఆమ్లెట్ వేస్తే లేదా స్క్రంబుల్ చేస్తే తింటాడు, అంతే తప్ప ఇలా ఏం చేసినా సరే కర్రీ ఎలా చేసినా తినడు. ఎందుకో మరి హర్షకి నచ్చదన్నమాట పెద్ద. ఇలా ఎగ్స్ వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా కుక్ చేసుకొని ఇందులో మనం గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. అలా కొంచెం అలా కుక్ అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్, ఎక్కువ వాటర్ వేయద్దు, కొంచెం వేసుకున్నాం అనుకోండి మనకి రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుందండి ఈ కర్రీ. నాకైతే చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ చెప్పారు ఇలా కూడా చేయొచ్చు, ఒకసారి ట్రై చేయు అని చెప్పి. సో ట్రై చేశాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కర్రీ కూడా అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ హర్షకి పెరుగు అన్నం అని చెప్పాను కదా దద్దోజనంలో, అదైతే తాలింపు పెట్టాలి. తాలింపు పెట్టకపోతే హర్ష తినడమాట. సో నేను అక్కడ రైస్లోకి పెరుగు అది కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నాను అనమాట. ఏం లేదు, కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కిస్మిస్ వేసనమాట, బాగుంటుంది కదా, హర్ష తింటాడు అందుకని చెప్పి. శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొంచెం వేసుకొని పోపు పెట్టుకుంటున్నాను. కొంచెం కిస్మిస్ పొంగుతాయి కదా, అంతవరకు కొంచెం వేయించుకోవాలన్నమాట. నేనైతే పక్కన రైస్ పెరుగు కలిపి పెట్టుకున్నాను అనమాట. ఈ పోపేమో అందులో వేసి పెట్టేస్తాను. హర్షకి లంచ్ ఏంటంటే స్పోర్ట్స్ డేలో ఏదో
కాంపిటీషన్ ఉందండి. దానికోసం ప్రాక్టీస్ సెషన్ అయితే స్కూల్లో అవుతుంది అన్నమాట. సో అందుకని చెప్పి వాడికి లంచ్ ఇవ్వాల్సి వస్తుంది ఒక 2-3 డేస్ అందుకమాట. సో నిన్న ఇచ్చాను కానీ థియరీ క్లాస్ అయిందట, ప్రాక్టికల్ క్లాస్ అంటే మ్యాథ్స్ పెట్టలేదట, థియరీ క్లాస్ అయిందంట. సో థియరీ క్లాస్ అయింది కాబట్టి వర్షంలో అయితే తడవలేదు. నాకు ఎక్కడ వర్షంలో తడిచిపోతాడని భయం వేసింది. నిన్న ఏం వర్షం పడిందండి బాబోయ్, చాలా హారబుల్గా పడింది. సో బాబోయ్ చాలా పిడుగులు కూడా పడ్డాయి. అసలు ఎంత పెద్ద పెద్ద సౌండ్స్ అసలు. ఇక్కడైతే నేను కర్డ్ రైస్ కలిపేసి బాగాన మనం లంచ్ బాక్స్ పెట్టేద్దాం. ఇక్కడైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను. క్యారెట్ తురుము వేసానండి. క్యారెట్ తురిమితే బాగుంటుంది ఫ్లేవరు. పచ్చి క్యారెట్ తురుము అంటే కొంచెం పంటికి తగులుతూ ఉంటుంది కదా, తినడానికైతే బాగుంటుంది. పిల్లలకి ఇలా అయినా సరే తింటారు కదండి క్యారెట్. నార్మల్గా అయితే తీసి పక్కన పెడతా ఉంటారు పిల్లలందరూ. సో ఇలా ట్రై చేయండి, ఇలా కూడా బాగుంటుంది అన్నమాట. పెరుగన్నం, ఉట్టి పెరుగన్నం తినడం కన్నా ఇది బాగుంటుంది కదా టేస్ట్. మా హర్ష ఇలా అయితే తింటాడనమాట. కొంచెం పెరుగు ఎక్కువ వేసి మనం ప్యాక్ చేసామనుకోండి, వాళ్ళకి కావాల్సినప్పుడు అక్కడ వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని తింటారన్నమాట. నేనైతే ఇక్కడ పెరుగన్నం అయితే అయిపోయింది అన్నమాట. ఇప్పుడైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయాలి, ఎందుకంటే టైం అయిపోతుంది, మళ్ళీ ఆటో వచ్చేస్తుంది. అయితేనే ఇంక ఇక్కడ మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. ముందు రోజు రసం పెట్టానండి, ఆ రసం అయితే పెట్టాను మా హస్బెండ్కి. ఇక్కడ హర్ష లంచ్ బాక్స్, స్పూను, చెప్పాను కదండి బ్యాగ్ అయితే లేదు, నేను ఇంట్లో ఉన్నది అడ్జస్ట్ చేసి పెడుతున్నాను అనమాట వాడికి. అది బాస్కెట్బాల్ డ్రెస్ అన్నమాట. ఎక్స్ట్రా అంటే యూనిఫామ్తో ఆడడం కుదరదు, అందుకని పెయిర్ అయితే పెట్టుకోవాలన్నమాట స్పోర్ట్స్ డ్రెస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అవన్నీ ప్యాక్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా మధ్యాహ్నం వర్షం ఇంకా అలా గడిచిపోయిందండి. అయితే నేను ఈవినింగ్ సరుకులు తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట. ఎంవిపి నేను 2 monthsకి ఒకసారి తెచ్చుకుంటాను అని ఇవన్నీ నా సరుకులు అన్నమాట. తీసుకొచ్చుకొని అయితే ఈవినింగ్ నైట్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా వర్షం ఫ్రెండ్స్, బట్ ఏదో విధంగా ఆటోలో అయితే నేను ఇంటికి వచ్చేసాను నా సరుకులన్నీ తీసుకొచ్చుకొని. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ ఈ వ్లాగ్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.